రాకేష్ చెప్పరా ఎక్కడున్నావు? ఏమోరా స్విచ్ ఆఫ్ వస్తుంది వాడు ఫోన్. లేదురా నేను నీ దగ్గర ఉన్నాడేమో అనుకుంటున్నా. సరే సరే ఎక్కడ పోయినట్టు మరి వాడు? ఏమో మరి మన స్పాట్ కాడికి వస్తున్నాం అలా. వచ్చేసాయి జల్దీ వచ్చేసాయి, మళ్ళీ వాడు మొత్తం అవమానం ఉన్నాడు. మహేశ్వర్ రే ఏమైందిరా? ఏమైందిరా? ఏందిరా? నన్ను వద్దేరా, నేను ఎందుకురా? ఎందుకురా? ఏమైందిరా నీకు? అరే మహేశ్వర్ ఏమైందిరా? చూడరా నువ్వేనారా? ఎందుకురా అట్లా ఇస్తున్నాయిరా? చెప్పు బే. అరే మమ్మ బ్రేకప్కి గిట్లా చేస్తారా ఈ చిన్న విషయాలు? అరే ఏం ఫీల్ రా, నువ్వు నా దగ్గర నుంచి ఇంకా చాలా నేర్చుకోవాలి, అర్థమవుతుందా? అరే ఏమైందా మహేష్? అగో మన రాకేష్ గారు కూడా వస్తున్నాడు చూడు. అంతా మరి లైఫ్లో గోల్ అంటుండాలిరా, వాడు సూసైడ్ చేసుకోవడానికి పోయిండు. చెప్పురా వానికైనా బ్రేకప్ అంట. దీనికే అడుగు. బ్రేకప్ అంట, సూసైడ్ అంట. అరే నిదానం ఏడున్నారా? బోయినపల్లి మన సర్కిల్ కాడికి వచ్చే అర్జెంట్గా జల్దీ వస్తున్నావు. ఏమైంది రా శివాజీ? అంటే చేసిండయ్యా మహేష్, నువ్వు కలుపుదామా మరి? వెళ్దాం. ఏమైందిరా? మన కాకపోతే దీనికంటే చిన్న ఉంటుందా పెద్ద ఉంటుందా? పైగా మరి దానికోసం కంప్లైంట్ మనోడు. అవునా? కలుపుదాం పా మరి. చెప్పు మహేశ్వర్, ఏంటిది వేసినాట? మరి ఇంత దూరం తీసుకొస్తావా? సరే ఆగురా, ఇదంతా కాదురా, మీ ముగ్గురు నేను 3 క్వశ్చన్స్ వేస్తారా? సరేనా? సమాధానం చెప్తారా? ఒక్కొక్కడు ఒక్కొక్కటి ఎవరు చెప్తారు చెప్పు. స్టార్ట్ చేస్తాను. చెప్పురా సుభాష్, నేను నెంబర్ 1 క్వశ్చన్ అడుగుతున్నా. నీ హ్యాపీనెస్ కారణం ఎవర్రా? పేరెంట్స్, ఫ్రెండ్స్. పేరెంట్స్. అండ్ నెంబర్ 2, నీకు ఈ ప్రపంచంలో ఎవరంటే ఎక్కువ చెప్పారు? ఫ్రెండ్స్ అంతే. ఇప్పుడు అరే నెంబర్ 3 చెప్పురా, నీకు నీ పేరెంట్స్ ఎక్కువనా నీ పిల్ల ఎక్కువనా? పేరెంట్స్ ఎక్కువ. మరి పేరెంట్స్ ఎక్కువైనప్పుడు పిల్ల కోసం చూస్తాను ఎందుకు పోయినవరా? ఏదో అట్లా అయిపోయింది. లెవెల్ పెరగలేదు. ఇప్పటికైనా అర్థం చేసుకో, పేరెంట్స్ తర్వాత ఎవరైనా మా కోసం కాకుండా పేరెంట్స్ ఉన్నారని ఆలోచించుకో. సారీ మామ, మళ్ళీ ఇంకొకసారి ఇట్లా చేయను. నీకు ఇట్లాంటివి ఇంకోసారి జరగని. నువ్వు ఎప్పుడైనా ఇట్లాంటివి చేద్దాం అనుకున్నప్పుడు మీ పేరెంట్స్ ఉన్నారని మేము ఉన్నారని ఆలోచించుకో, అర్థమవుతుందా? ఓకేనా? అది నువ్వు ఫస్ట్ నీ మైండ్లో ఒక థాట్ ఉండాలి, ఈ ఒక పిల్ల ఉందనగానే అదే నా జీవితం అని కాదు అని ఒక ఆలోచన రావాలి. You